चुकी है। హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. గైస్, డైలీ లాగే ఈ రోజు కూడా మీ ఫేవరెట్ హీరోస్ సంబంధించిన మూవీస్ సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. సో ఈ రోజు వీడియోలో మనం సూపర్ మ్యాన్ మూవీకి సంబంధించిన కలెక్షన్లతో పాటు హరిహర వీరమల్లుకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించిన డేట్ రావడం జరిగింది, అలాగే ప్రైస్ రావడం జరిగింది. ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతుంది, అలాగే అది ఎక్కడ ఉండబోతుంది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. అలాగే రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్టులుగా ఎవరు రాబోతున్నారు అనే విషయం గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. డైలీ మూవీ కలెక్షన్స్ కోసం, అలాగే మూవీ అప్డేట్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. మనం లేట్ చేయకుండా హాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చిన డేవిడ్ నటించిన సూపర్ మ్యాన్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 3 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 26,30,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా 4వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 3,82,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 5వ రోజు అంటే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రేట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 2,75,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 5 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 32,87,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటివరకు దాదాపుగా 39,43,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొదటి 5 రోజుల్లో దాదాపుగా 2,200 కోట్లను అయితే వసూలు చేయడం జరిగింది. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి ఆల్మోస్ట్ 2,000 కోట్ల రూపాయలు, కానీ ఈ సినిమా మొదటి 5 రోజుల్లోనే తన బడ్జెట్ కు మించి వసూలు చేసింది. లండన్లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకెన్ని కోట్లను వసూలు చేస్తుందో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి మాట్లాడుకుందాం. అలాగే ఆ సినిమాకి సంబంధించిన డేట్ ఏ రోజు ఉందో మాట్లాడుకున్నట్టయితే ఆ సినిమా అయితే ప్రపంచవ్యాప్తంగా జూలై 24వ తారీఖున అయితే ప్రేక్షకుల ముందుకైతే రాబోతుంది. దాదాపు 5 సంవత్సరాల డిలే తర్వాత, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సినిమా ఆయన నుంచి పాన్ ఇండియా సినిమాగా రాబోతుంది. అది కూడా ఒక స్టేట్ మూవీగా రాబోతుంది. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అయితే ఆ సినిమా కోసం అయితే వెయిట్ చేయడం జరుగుతుంది. మరి సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ని మొదటగా తిరుపతిలోని తారక రామ గ్రౌండ్లో చేయాలనుకున్నారు. ఒకవేళ వర్షాలు పడితే విజయవాడలోని ఇండోర్ గ్రౌండ్లో చేద్దామని అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రాజకీయాల్లో ఉండడం జరిగింది, అలాగే సినిమాల్లోనూ మొదటి పాన్ ఇండియా సినిమా కాబట్టి ఆయన అభిమానులు చాలా ఎక్కువగా రావడం జరుగుతుంది అని చెప్పి ఏదైతే విశాఖపట్నం ఉందో విశాఖపట్నం సముద్ర తీరాన్ని అయితే ఈ ఈవెంట్ని అయితే ప్లాన్ చేయడం జరిగింది జూలై 20వ తారీఖున. అలాగే ఏదైతే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి స్పెషల్ గెస్ట్గా అయితే రాజమౌళి గారిని, అలాగే త్రివిక్రమ్ గారిని ఎంఎం రత్నం గారు స్వయంగా ఆహ్వానించడం జరిగిందంట. బేసిక్గా పిలవకపోయినా తన ప్రాణ స్నేహితుడు గురూజీ అయితే రావడం జరుగుతుంది, కానీ రాజమౌళి గారి కూడా స్పెషల్ గెస్ట్గా అయితే పిలవడం జరిగిందంట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీతో రాబోతున్నారు. అది ఇద్దరు డైరెక్టర్ ఎం రత్నం గారు అయితే ఆహ్వానించడం జరిగింది. కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిపోయాక పాన్ ఇండియా వైజ్ గా సినిమా రాబోతుంది. అది మన చరిత్ర ఆధారంగా ఒక సినిమా తీయడం జరుగుతుంది. కాబట్టి ఆ రోజు ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమాను ఉద్దేశించి, అలాగే తన ఫ్యాన్స్ ఉద్దేశించి ఏం స్పీచ్ ఇస్తారో ఖచ్చితంగా చూడాలి. ఫైనల్ గా ఇదనమాట ఈ రోజు వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.